Hi everyone, this is Ram's Education Hub. 7th class మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్లో ప్రీవియస్ క్లాస్కి కంటిన్యూషన్ క్లాస్ చూద్దాం. ఇప్పుడు పూర్ణ సంఖ్యల్లో వ్యవకలన ధర్మాలు, దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి సంవృత ధర్మం చూద్దాము. సంవృత ధర్మం ఏంటిది? మనం సంవృత ధర్మం సంకలనంలో ఏంటి, ఏబీలు ఏ సంఖ్య సమితికి అయితే చెందుతాయో ఏ ప్లస్ బి కూడా అదే సంఖ్య సమితికి చెందింది అనుకోండి, దాన్ని సంకలనంలో సంవృత ధర్మాన్ని పాటించింది అని అంటారు. ఇప్పుడు వ్యవకలనంలో సంవృత ధర్మం చూద్దాం. ఏవైనా 2 నెంబర్స్ తీసుకుందాం. ఇక్కడ 9 తీసుకున్నాడు, 7 తీసుకున్నాడు. 9 - 7 ఏమవుద్ది? 2 అవుద్ది. ఇది కూడా ఒక పూర్ణ సంఖ్యనే. 9 పూర్ణ సంఖ్యనే, 7 పూర్ణ సంఖ్యనే, వచ్చిన 2 కూడా పూర్ణ సంఖ్యనే అవుతుంది. మరొకసారి నెగిటివ్ నెంబర్స్ తీసుకుందాం. -2 - -5. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది? ప్లస్ అయింది కదా, 2 + 5. అప్పుడు ఇది ఏమైంది? 3 అవుద్ది. 3 కూడా ఒక పూర్ణ సంఖ్యనే. 0 - 4 ఏమవుద్ది? -4. -4 కూడా ఒక పూర్ణ సంఖ్యనే. సో ఏబీలు పూర్ణ సంఖ్యకి చెందితే ఏ మైనస్ బి కూడా పూర్ణ సంఖ్యల సమితికి చెందింది. సో ఏంటిది? పూర్ణాంకాల్లో వ్యవకలనం అనేది సంవృత ధర్మానికి పాటిస్తుంది లేదా వర్తిస్తుంది అని అంటారు. ఇక్కడ ఇచ్చినారు కదా స్టేట్మెంట్, చూడండి. ఏబీలు ఏవైనా పూర్ణ సంఖ్యలైనా ఏ మైనస్ బి కూడా పూర్ణ సంఖ్య అవుతుంది. కాబట్టి పూర్ణాంకాల్లో వ్యవకలనం అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ స్థిత్యంతర ధర్మం చెక్ చేద్దాం. ఇప్పుడు స్థిత్యంతర ధర్మం అనగానే మనకి ఏం గుర్తు రావాలి? a + b = b + a అవ్వాలి. ఇక్కడ మనము వ్యవకలనంలో తీసుకుంటున్నాం కాబట్టి a - b = b - a అవ్వాలి. సో ఏవైనా 2 పూర్ణ సంఖ్యలు తీసుకుందాం. ఇక్కడ ఇచ్చిన 6 - 4. ఇప్పుడు a - b చేద్దాం. 6 - -4 ఏమవుతుంది? 6 + 4 = 10 అవుతుంది. b - a చేద్దాం. b ఏముంది? -4 a ఏముంది? 6 ఉంది కదా. సో -6 - 4 ఏమవుద్ది? -10 అవుద్ది. ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? 10 వచ్చింది. ఇక్కడేమో -10 వచ్చింది. ఇది రెండు సేమ్ అవుతాయా? కాదు. కాబట్టి ఏంటిది? పూర్ణ సంఖ్యల్లో వ్యవకలనం అనేది స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు, అంటే స్థిత్యంతర ధర్మం వర్తించదు అని అర్థం. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల యొక్క భాగాహార ధర్మాలు. భాగాహార ధర్మాలలో సంవృత ధర్మం చూద్దాం. ఇప్పుడు ఏవైనా 2 పూర్ణ సంఖ్యలు తీసుకున్నాం. -8 - 4. ఇప్పుడు ఈ పూర్ణ సంఖ్యల యొక్క భాగాహారం చేసినప్పుడు వచ్చిన ఫలితం అనేది కూడా పూర్ణ సంఖ్య అవ్వాలి. -8 / -4 చేస్తే ఏమొస్తుంది అంటే -8 / -4. 1s 2s 2 వచ్చింది కదా. ఇది ఏమవుతుంది? పూర్ణ సంఖ్య అవుతుంది కదా. అట్లా కాకుండా వీటికి ఒకసారి రివర్స్ తీసుకొని ఇద్దాం. -4 - 8 తీసుకున్నాం. వీటిని భాగాహారం చేద్దాం. అప్పుడు ఏమైంది? -4 / -8. 1s 2s ఏమొచ్చింది? 1/2 వచ్చింది. 1/2 అనేది పూర్ణ సంఖ్య అవుతుందా? అవ్వదు కదా. సో పూర్ణ సంఖ్యల్లో భాగాహారం అనేది సంవృత ధర్మాన్ని పాటించదు, సంవృత ధర్మం అనేది వర్తించదు అని అర్థం. పూర్ణ సంఖ్యల్లో భాగాహారానికి సంవృత ధర్మం వర్తించదు. నెక్స్ట్ స్థిత్యంతర ధర్మం. పూర్ణాంకాల్లో భాగాహారానికి స్థిత్యంతర ధర్మం చూద్దాం. స్థిత్యంతర ధర్మం చూడాలంటే ఏంటి? a / b = b / a కావాలి. ఇవి రెండు సమానం అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్, ఒక 2 డిజిట్స్ తీసుకొని చెక్ చేద్దాం. ఇప్పుడు -9, 3. -9ని 3తో డివిజబుల్ చేసినప్పుడు, 3ని -9తో డివిజబుల్ చేసినప్పుడు రెండు సేమ్ అవ్వాలి. చూద్దాం. 3 1s 3 3s. ఇదేమొచ్చింది? -3. ఇది 1s 3s. ఇదేమొచ్చింది? -1/3 వచ్చింది. ఇవి రెండు సేమ్ అవుతాయా? సేమ్ అవ్వవు కదా. సో పూర్ణ సంఖ్యల్లో భాగాహారం అనేది స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు అని అర్థం. పూర్ణాంకాల్లో భాగాహారం అనేది ఏంటి? సంవృత ధర్మాన్ని పాటించదు, ఎట్ ది సేమ్ టైం స్థిత్యంతర ధర్మాన్ని కూడా పాటించదు. నెక్స్ట్ 0తో భాగాహారం. ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు a / 0 అనేది
నిర్వచించబడదు. దీన్ని మనము డిఫైన్ చేయలేము. ఒకవేళ ఏదైనా ఒక శూన్యేతర సంఖ్య 0/a ఉందనుకోండి, అప్పుడు దీని వాల్యూ 0 అవుతుంది. అంటే కింద డినామినేటర్లో 0 ఉండకుండా, శూన్యేతర అంటే 0 కాకుండా ఏ నెంబర్ ఉన్నా కూడా దాని వాల్యూ అనేది 0. సంథింగ్ బై ఏదైనా నెంబర్ బై 0 ఉందనుకోండి, అప్పుడు దాని వాల్యూ నిర్వచించలేము. అదే 0 / సంథింగ్ ఏ నెంబర్ అయినా ఉందనుకోండి, అప్పుడు దాని వాల్యూ 0. బేసిక్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ 1తో భాగాహారం. ఏదైనా నెంబర్ని 1తో భాగాహారం చేసినప్పుడు ఏమవుద్ది, అదే నెంబర్ వస్తుంది, అంతే కదా. 8 ఉంది, 1తోని డివైడ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, 8 వస్తుంది. అదే -13ని 1తో డివైడ్ చేస్తే -13 వస్తుంది. సో a డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a అవుతుంది. ఒకవేళ దాన్ని -1తో డివైడ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఏదైనా ఒక పూర్ణ సంఖ్య -8 ఉంది, దీన్ని -1తో డివైడ్ చేస్తే మైనస్ క్యాన్సర్ 8 వస్తుంది. అదే 11ని -1తో చేసినాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, -11 వస్తుంది. ఈ మైనస్ అనేది న్యూమరేటర్లో డినామినేటర్లో ఎక్కడున్నా కూడా ఈ టోటల్ భిన్నానికి అప్లికేబుల్ అవుతుంది అన్నమాట. హారంలో ఉన్న లవంలో ఉన్నా కూడా మొత్తం భిన్నానికి వర్తిస్తుంది. ఇప్పుడు ఇది వాల్యూ ఏమవుతుంది, -11 అవుతుంది. అంటే ఏదైనా ఒక పూర్ణ సంఖ్యను -1తో భాగించినప్పుడు వచ్చే ఫలితం అనేది అదే పూర్ణ సంఖ్య కాదు, దాని యొక్క సంకలన విలోమం అవుతుంది. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, సంకలన విలోమం అంటే ఏంటి, ఏవైనా 2 నెంబర్స్ని కలిపినప్పుడు వాటి యొక్క ఫలితం అనేది 0 అయితే వాటిని ఒకదానికొకటి సంకలన విలోమం అంటారు. ఏకి సంకలన విలోమం ఏమైంది, -a అవుతుంది. సో అదేవిధంగా ఏదైనా ఒక పూర్ణ సంఖ్యని -1తో భాగించినప్పుడు ఏమొస్తుంది, దాని యొక్క సంకలన విలోమం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, దీన్ని -1తో భాగించినాం, అప్పుడు ఏమొస్తుంది, ఇది -a అవుతుంది కదా. అంటే ఏకి ఇది సంకలన విలోమం అవుతుంది కదా. అదేవిధంగా ఒకవేళ -aని -1తో డివైడ్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఇది మైనస్ క్యాన్సిల్ అయ్యి ఇది ఏమవుతుంది, a అవుతుంది. ఈ a అనేది దేనికి సంకలన విలోమం, -aకి సంకలన విలోమం అవుతుంది. నెక్స్ట్ ప్రయత్నించండి. ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినా a డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందా, కాదు కదా. a డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a అవుతుంది. నెక్స్ట్ a డివైడెడ్ బై -1 ఏమవుతుంది, -1 అవుతుందా, -a అవుతుందా, అవుతుంది. నెక్స్ట్ సహచర ధర్మం. సహచర ధర్మం అనగానే మనకు గుర్తుకొచ్చే ఫార్ములా ఏంటిది, a + b + c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్, ఇప్పుడు బ్రాకెట్ b + cకి ఉంటుంది. అదేవిధంగా మనం చూసేది ఇప్పుడు భాగాహారంలో కాబట్టి ఫార్ములా ఏముంటుంది, a డివైడెడ్ బై b డివైడెడ్ బై c ఈజ్ ఈక్వల్ టు a డివైడెడ్ బై b డివైడెడ్ బై c ఉండాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన చూడండి. పూర్ణ సంఖ్యలు ఏమేమి తీసుకున్నారు, ఇక్కడ -16, 4, -2 తీసుకున్నారు. సో ఇక్కడ -16 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై -2. ఫస్ట్ దీన్ని చేద్దాము. -16 డివైడెడ్ బై 4 అంటే ఏమొస్తుంది, 4 4 16, -4 వచ్చింది దీని వాల్యూ. మళ్ళీ దీన్ని దేనితో డివైడ్ చేస్తున్నాం, -2తో కదా. సో అంటే -2, 2 1 2 2 దీని వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు దీన్ని చూద్దాం, -16 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై -2. ఓకేనా. ఇది -16 డివైడెడ్ బై 4ని -2తో వేసి ఏమొస్తుంది, -2 వస్తుంది, -2. ఇప్పుడు దీన్ని -16 డివైడెడ్ బై -2, 2 8 16 ఏమొచ్చింది, దీని వాల్యూ ఏమో 8 వచ్చింది, దీని వాల్యూ ఏమో 2 వచ్చింది. ఇవి రెండు సేమ్ అవుతావా, కాదు. సో పూర్ణాంకాల్లో భాగాహారం అనేది సహచర ధర్మాన్ని కూడా
పాటించదు అని అర్థం. పూర్ణాంకాల్లో భాగాహారం అనేది సంవృత ధర్మాన్ని పాటించదు, స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు, సహచర ధర్మాన్ని కూడా పాటించదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.6 క్రింది ఖాళీలను పూరించండి. -25 డివైడెడ్ బై ఎంత చేస్తే 25 వస్తుంది, -1 చేస్తే వస్తుంది. నెక్స్ట్ సమ్ డాష్ బై డాష్ డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు -49. ఏం చేస్తే -49. సంథింగ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ ఏంటి నిర్వచించలేము. 0 బై సంథింగ్ 0 డివైడెడ్ బై 1 ఉంది, దీని వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ రుణపూర్ణ సంఖ్యలపై కొన్ని సమస్యలు. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాము, తర్వాత ఎక్సర్సైజ్లో సమ్స్ చూద్దాం. ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకి +5 మార్కులు, తప్పు జవాబుకి -2 ఇవ్వబడ్డాయి. రాధిక అన్ని ప్రశ్నలకు జవాబు రాయగా 10 సరైనవి 30 మార్కులు పొందింది. జయ కూడా అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా 4 సరైనవి కానీ -12 మార్కులు పొందింది. అయినా పరీక్షల్లో రాధిక, జయలు ఎన్ని ప్రశ్నలకు తప్పు జవాబు రాశారు? ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చినారు? ఫస్ట్ కరెక్ట్ జవాబుకి 5 మార్క్స్, రాంగ్ జవాబుకి -2 మార్క్స్. ఆమె ఎన్ని కరెక్ట్ రాసిందో ఇచ్చింది, ఆమెకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఇచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? ఎన్ని ప్రశ్నలకు తప్పుడు జవాబులు రాసిందో వాటి యొక్క సంఖ్య కావాలి. సో మొత్తం మార్కుల నుంచి కరెక్ట్ వచ్చిన మార్క్స్ తీసేసినాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? తప్పు జవాబుల యొక్క మార్క్స్ వస్తుంది కదా. సో టోటల్ ఎన్ని ఆమెకు వచ్చినాయి? 30. దానిలో నుంచి ఏం తీసేయాలి? కరెక్ట్ ఎన్ని రాసిందో వాటిని తీసేయాలి. కరెక్ట్ ఎన్ని 10 క్వశ్చన్స్ కరెక్ట్ రాసింది. మరి ఒక్కొక్క కరెక్ట్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్? 5 మార్క్స్ కదా. సో 10 క్వశ్చన్స్కి ఇంటూ 5, అప్పుడు అది ఏమైంది? 30 - 10 5 = 50, దట్ ఈజ్ ఈక్వల్ టు -20 అవుతుంది. ఈ -20 అనేది ఏమవుతుంది? తప్పు జవాబులకు వచ్చిన మార్క్స్. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటిది? ఎన్ని ప్రశ్నలకు తప్పు జవాబు రాసిందో వాటి యొక్క సంఖ్య అడిగింది. కాబట్టి -20 డివైడెడ్ బై ఒక తప్పు జవాబుకి ఎన్ని? -2 మార్క్స్ కదా. సో -2 10 2 10 = 20. సో రాధిక తప్పు జవాబుల సంఖ్య ఎంత? 10. నెక్స్ట్ జయ ఎన్ని కరెక్ట్ రాసింది? 4 కరెక్ట్ రాసింది. ఆమెకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? -12 కదా. సో మొత్తం టోటల్ ఆమెకు వచ్చిన మార్క్స్ ఎన్ని? -12 మైనస్ కరెక్ట్గా ఎన్ని రాసింది ఆమె? 4 కరెక్ట్ రాసింది కదా. 4 ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ కదా. సో -12 - 20 దట్ ఈజ్ ఈక్వల్ టు -32. ఈ -32ని దేంతో డివైడ్ చేయాలి? తప్పు జవాబుకి ఎన్ని? -2 కదా. 2 1s are 2 6 are 16. జయ తప్పు జవాబులు రాసిన క్వశ్చన్స్ సంఖ్య ఎంత? 16. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్. ఒక దుకాణదారుడు ఒక్కొక్క పెన్ను అమ్మడం వల్ల 1 రూపీ లాభం, ఒక్కొక్క పాత పెన్సిల్ అమ్మడం వల్ల 40 పైసల నష్టాన్ని పొందుతున్నాడు. అయితే ఫస్ట్ వన్, 5 రూపాయల నష్టం పొందిన నెలలో అమ్మిన పెన్నుల సంఖ్య 45 అయిన పెన్సిల్లు ఎన్ని అమ్మినాడు? తర్వాత నెలలో ఎటువంటి లాభం కానీ నష్టం కానీ లేదు. 70 పెన్నులు అమ్మి ఉంటే ఎన్ని పెన్సిళ్లను అమ్మినాడు? ఇక్కడ పెన్ను అమ్మడం వల్ల 1 రూపీ లాభం, అదే పెన్సిల్ అమ్మడం వల్ల 40 పైసల నష్టం. ఆయనకి ఫస్ట్ బిట్లో ఏంటిది? 5 రూపాయల నష్టం వచ్చింది. ఆ 5 రూపాయల నష్టం ఎట్లా వచ్చింది? పెన్నులు అమ్మడము ప్లస్ పెన్సిళ్ళను అమ్మడం వల్ల, రెండిటి వల్ల నష్టం వచ్చింది కదా. సో నష్టం పెన్నులపై లాభము ప్లస్ పెన్సిళ్ళపై నష్టము, ఇవి రెండు కలిపితే ఆయనకి ఏంటి? 5 రూపాయల నష్టం అనేది వచ్చింది. నష్టం కాబట్టి మైనస్తో ఇండికేట్ చేస్తున్నాం, అదే లాభం అయితే ప్లస్ పెడతారు. సో ఎన్ని పెన్నులు అమ్మినాడు ఆయన? 45 పెన్నులు అమ్మిండు. ఒక్కొక్క పెన్నుపై ఎంత లాభం? 1 రూపీ లాభం కదా. 45 × 1 ప్లస్ పెన్సిళ్ళపై నష్టం
ఈజ్ ఈక్వల్ టు -5. ఇప్పుడు ఈ పెన్సిల్లపై నష్టం ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు ఈ 45 ఇటు వస్తే -45, -5 -45 ఏమవుతుంది? -50 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము పైసలకు చేంజ్ చేద్దాం. ఎందుకనంటే ఈ పెన్సిల్లపై నష్టం అనేది పైసలలో ఉంది కాబట్టి ఈ 50 రూపాయలను కూడా పైసలకు చేంజ్ చేద్దాం. 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని పైస్? 100 పైస్. సో ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు -5000 పైసలు. ఏంటి? పెన్సిల్లపై నష్టము. కానీ మనకు కావాల్సింది ఏంటి? పెన్సిల్ల సంఖ్య కావాలి. సో పెన్సిల్ల సంఖ్య ఏమవుతుంది? పెన్సిల్స్ సంఖ్య ఏమవుతుంది? -5000 డివైడెడ్ బై ఒక్క పెన్సిల్ పై నష్టం ఎంత? 40 పైస్ కదా. సో 40. 0 0 క్యాన్సర్, 1 జార్ 2 జార్ 8, 5 జార్ 4 5 జార్ 20, 125 పెన్సిల్స్. నెక్స్ట్ వన్, తర్వాత నెలలో ఏంటి? లాభం కానీ నష్టం కానీ ఏది రాలేదట. సో ఇక్కడ పెన్నులపై లాభము ప్లస్ పెన్సిల్పై నష్టం ఈజ్ ఈక్వల్ టు 0. లాభం కానీ నష్టం కానీ ఏది రాలే కదా. సో ఆ నెలలో ఏంటి? 70 పెన్నుల మిన్నట. 70 ప్లస్ పెన్సిల్లపై నష్టం ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు పెన్సిల్లపై నష్టం ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటు సైడ్ వెళ్తే -70. దీన్ని కూడా సేమ్ పైసలోకి చేంజ్ చేద్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది? -100 అయితే పైసల్లోకి చేంజ్ అయింది కదా. సో 7000. ఇప్పుడు పెన్సిల్ల సంఖ్య అది ఏ విధంగా వస్తుంది? -7000 డివైడెడ్ బై ఒక పెన్సిల్ పై నష్టం ఎంత? 40, -40 పైస్. 0 0 క్యాన్సర్, 4 4 1 జార్ 4 7 జార్ 4 5 జార్ 175 పెన్సిల్స్. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ 1.7. ఫస్ట్ వన్, ఒక తరగతికి ఇవ్వబడ్డ ప్రశ్నపత్రంలో 15 ప్రశ్నలున్నవి. ప్రతి సరైన జవాబుకి 4 మార్కులు, ప్రతి తప్పు జవాబుకి -2 మార్కులు కేటాయిస్తారు. భారతి అన్ని ప్రశ్నలకు జవాబులు రాస్తే 9 మాత్రమే సరైనవి. ఆమె స్నేహితురాలు హేమ 5 ప్రశ్నలకు సరైన జవాబులు రాయగా అన్ని సరైనవి. అయితే వారికి వచ్చిన మార్కులు ఎంత? టోటల్ క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 15 క్వశ్చన్స్ ఉన్నాయి. దానిలో కరెక్ట్ దానికేమో 4 మార్క్స్, తప్పు దానికేమో -2 మార్క్స్. అయితే భారత్ ఏంటి? అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేసిందట, కానీ ఆమెకి 9 మాత్రమే సరైనవట. సో 9 × 4, సరైన దానికి 4 మార్క్స్ కదా. 9 4 = 36. మరి అన్ని అని అంటే 15 క్వశ్చన్స్ కదా, దానిలో ఆమె 9 కరెక్ట్ రాసింది కదా. సో -9 చేస్తే ఆమె ఎన్ని రాంగ్ రాసిందో వస్తుంది. 15 - 9 ఎంత? 6. అంటే 6 క్వశ్చన్స్ రాంగ్ రాసిందన్నమాట. 16 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాంగ్, 6 క్వశ్చన్స్కి ఆన్సర్ రాంగ్ రాసింది. అప్పుడు ఎన్ని మార్క్స్? 6 × -2 ఏమవుతుంది? -12. ఇప్పుడు ఈ కరెక్ట్ రాసిన వాటిలో నుంచి ఈ రాంగ్ రాసినవి తీసేస్తే ఆమెకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 36 - 12 ఏమవుద్ది? 24. ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఆమెకి? 24 మార్క్స్ భారతికి వచ్చినాయి. నెక్స్ట్, ఆమె స్నేహితురాలు 5 ప్రశ్నలకు సరైన జవాబు రాసింది. అంటే 5 × 4, కరెక్ట్ రాసిన దానికి 4 మార్క్స్ కదా. 5 4 = 20. అంటే ఆమె స్నేహితురాలకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 20 మార్క్స్ వచ్చినాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ భారతి ఏమో అన్ని ప్రశ్నలనే అటెంప్ట్ చేసింది, ఇక్కడ హేమనేమో 5 ప్రశ్నలే అటెంప్ట్ చేసింది, ఆ 5 కూడా కరెక్ట్ అయినాయి. అది వాళ్ళిద్దరికి డిఫరెన్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ఒక సిమెంట్ కంపెనీ ఒక్కొక్క బస్తా తెల్ల సిమెంటుపై 9 రూపాయల లాభం, బూడిద రంగు సిమెంటుపై 5 రూపాయల నష్టం చొప్పున అమ్మింది. ఫస్ట్ వన్, ఒక నెలలో
7,000 బస్తాల తెల్ల సిమెంటు 6,000 బస్తాల బూడిద రంగు సిమెంటు అమ్మినట్లయితే ఆ నెలలో పొందిన లాభమా లేదా నష్టమా ఎంత? సెకండ్ వన్, 5,400 బస్తాల బూడిద రంగు సిమెంటు అమ్మిన నెలలో ఎటువంటి లాభం కానీ నష్టం కానీ రాని పక్షంలో ఎన్ని బస్తాల తెల్ల సిమెంటు అమ్మి ఉండాలి? సిమెంట్ కంపెనీ ఒక్కొక్క తెల్ల సిమెంటుపై 9 రూపాయల లాభం పొందుతుందట. నెక్స్ట్ బూడిద రంగు సిమెంటుపై 5 రూపాయల నష్టం పొందుతుందట. అయితే ఏంటి, ఒక నెలలో 7,000 బస్తాల తెల్ల సిమెంట్ అమ్మిందట. అంటే ఏంటి, లాభం కదా, ఒక్కొక్క బస్తా మీద 9 రూపాయల లాభం. 6,000 బస్తాల బూడిద రంగు సిమెంటు అమ్మిందట. బూడిద రంగు సిమెంట్ పైన 5 రూపాయల నష్టం కదా. సో అప్పుడు 7,000 ఇంటూ తెల్ల సిమెంట్ బస్తాలపై లాభం కదా ఇంటూ 9. 0 0 9 7 63. ఇదేంటి, లాభం. నెక్స్ట్ ఇప్పుడు నష్టం, బూడిద రంగు సిమెంట్పై 6,000 ఇంటూ -5. 0 0 0 6 5 30. ఇప్పుడు దీనిలో నుంచి దీన్ని తీసేద్దాం. 63,000 ఇదేంటి, లాభం, ప్లస్ ఉంది కదా. దీనిలో నుంచి నష్టం ఎంత తీసేస్తున్నాం, 30,000 తీసేస్తున్నాం. అప్పుడు ఎంత వస్తుంది, 33,000. ఏంటి, లాభమా నష్టమా? లాభం. ఎందుకు అని అంటే పెద్ద డిజిట్కి ప్లస్ సింబల్ ఉంది కదా. సో ప్లస్ సింబల్ అని అంటే ఏంటి, లాభం అని అర్థం. నెక్స్ట్ 5,400 బస్తాల బూడిద రంగు సిమెంట్ అమ్మిన నెలలో ఎటువంటి లాభం కానీ నష్టం కానీ రాని పక్షంలో ఎన్ని బస్తాల తెల్ల సిమెంట్ అమ్మి ఉండాలి? ఇప్పుడు లాభం కానీ నష్టం కానీ రాలేదు అని అంటే తెల్ల సిమెంట్ అమ్మిండు ప్లస్ బూడిద రంగు సిమెంట్ బస్తాలు కూడా అమ్మిండు. సో 5,400 ఇంటూ బూడిద రంగు సిమెంట్ కదా, బూడిద రంగు సిమెంట్ పై నష్టం కదా, -5 0 0 20 25 27. ఎంత, -27,000 నష్టం. కానీ లాభం కానీ నష్టం కానీ ఏది రాలేదంటాను అంటే అప్పుడు లాభం కూడా 27,000 ఉండాలి కదా, అంతే కదా. లాభం నష్టం సేమ్ అయినప్పుడే అక్కడ లాభం అంటే లాభం కానీ అవి రెండు అమ్మినప్పుడు లాభం కానీ నష్టం కానీ జరగదు. ఇక్కడ మనకి ఏంటిది, నష్టం అనేది 27,000 వచ్చింది, అప్పుడు లాభం కూడా 27,000 వచ్చి ఉంటుంది కదా. సో ఈ 27,000 దేనితోని భాగించాలి, తెల్ల సిమెంటు బస్తాలపై లాభం ఉంది కదా, తెల్ల సిమెంటు బస్తాలు అమ్మి ఉండాలని అన్నారు కదా. సో తెల్ల సిమెంటు బస్తాలపై లాభం ఎంత, 9 తోని డివైడ్ చేయాలి. 9 3 27 3,000. సో ఎన్ని తెల్ల సిమెంట్ బస్తాలు అమ్మినాడు, 3,000 తెల్ల సిమెంట్ బస్తాలు అమ్మినాడు. 5,400 బూడిద రంగు సిమెంట్ బస్తాలకి 3,000 తెల్ల సిమెంట్ బస్తాలు అమ్మితే ఆయనకు ఆ నెలలో లాభం కానీ నష్టం కానీ ఉండదు. థర్డ్ వన్, మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీ సెల్సియస్ అని గుర్తించబడినది. ప్రతి గంటకు 2 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటే ఎన్ని గంటల సమయంలో ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ కన్నా 8 డిగ్రీ సెల్సియస్ తక్కువగా ఉంటుంది? అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 12 o'clockకి టెంపరేచర్ ఎంత ఉందంట, 10 డిగ్రీ సెల్సియస్ ఉందంట. అట్లా 1 అవర్కి 2 డిగ్రీ సెల్సియస్ చొప్పున తగ్గుతుందంట. అయితే ఎన్ని గంటలకి ఉష్ణోగ్రత అనేది 0 డిగ్రీ సెల్సియస్ కన్నా 8 డిగ్రీ సెల్సియస్ తక్కువ అంటే ఏంటి, -8 డిగ్రీ సెల్సియస్ అని అర్థం. 0 కన్నా తక్కువ అని అన్నాడు కదా. సో ప్రతి గంటకి ఎంత, -2 డిగ్రీ సెల్సియస్ తగ్గుతుంది అంటే -2 కదా. సో 12 o'clockకి ఎంత ఉంది, 10 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇట్లా 2 తగ్గించుకుంటూ వస్తే 2 డిగ్రీస్ తగ్గించుకుంటూ రావాలి కదా. అంటే ఏమవుద్ది, 8 6 4 2 0 -2 -4 -6 -8 అంతే కదా. -8 అనేది ఎన్ని అవర్స్ తర్వాత వస్తుంది అని అడిగినాడు. సో ఏంటి,
1 2 3 4 5 6 7 8 9. ఎన్ని అవర్స్ తర్వాత 9 అవర్స్ తర్వాత -8 °C అనేది వస్తుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ఈ మధ్యాహ్నం 12 నుంచి అర్ధరాత్రి 12 వరకు ఎన్ని అవర్స్ అవుతుంది? 12 అవర్స్ అవుతుంది. సో 12 అవర్స్ ఇంటూ ఒక గంటకి ఎంత చొప్పున తగ్గుతుంది? -2 °C కదా. సో ఈజ్ ఈక్వల్ టు -24 °C అవుతుంది. అందులో నుంచి ఆల్రెడీ 12 o'clock ఎంత ఉంది? 10 °C ఉంది కదా, దాన్ని తీసేయండి. 10 °C తీసేసి ఏమొస్తుంది? -14 °C ఉంటుంది. ఏంటి? అర్ధరాత్రి సమయంలో -14 °C టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకి +3 మార్కులు, తప్పు జవాబుకి -2 మార్కులు, జవాబు రాకపోతే 0 మార్కులు కేటాయించబడ్డాయి. ఫస్ట్ వన్, రాధిక రాసిన జవాబుల్లో 12 సరైనవి. అప్పుడు ఆమె మార్కులు 20 అయినా ఆమె రాసిన తప్పు జవాబులు ఎన్ని? మోహినికి -5 మార్కులు వచ్చినవి. ఆమె రాసిన జవాబులు 7 ఒప్పు అయినా సరికాని జవాబులు ఎన్ని? ఇంతకుముందు మన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినాం కదా, సేమ్ దానిలాగానే దాని ప్రాసెస్లోనే ఫస్ట్ వన్ చూద్దాము. ఎన్ని కరెక్ట్ రాసిందట? 12 కరెక్ట్ రాసిందట. ఆమెకు వచ్చిన మార్క్స్ ఎన్ని? 20. సో మొత్తం వచ్చిన మార్క్స్ల నుంచి కరెక్ట్ రాసినవి తీసేయాలి. 20 ఇంటూ కరెక్ట్ రాసిన వాటికి ఎన్ని? 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 minus 12 3s are 36 ఈజ్ ఈక్వల్ టు -16. మరి ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి ఎంత? -2 మార్క్స్ కదా. సో -16/-2 8. అంటే రాధిక ఎన్ని తప్పు జవాబులు రాసిందంటే 8 ప్రశ్నలకి తప్పు జవాబు రాసింది. నెక్స్ట్, మరి మోహినికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? -5 మార్క్స్ వచ్చినాయి. -5. ఎన్ని కరెక్ట్ రాసింది? ఆమె 7 కరెక్ట్ రాసింది. -7 ఇంటూ కరెక్ట్ దానికి కరెక్ట్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్? 3 కదా. -5 -7 3s are 21. దట్ ఈజ్ ఈక్వల్ టు -26. ఈ -26 డివైడెడ్ బై ఎంత రాంగ్ ఆన్సర్కి? -2. 1s are 3s are. మోహిని ఎన్ని రాంగ్ ఆన్సర్స్కి ఎన్ని క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్స్ రాసిందనంటే 13 క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్స్ రాసింది. నెక్స్ట్ వన్. ఒక గనిలో ఏర్పాటు చేయబడిన ఎలివేటర్ నిమిషానికి 5 మీటర్ల వేగంతో కిందికి దిగుతుంది. భూమట్టం కన్నా 10 మీటర్ల ఎత్తు నుండి బయలుదేరిన ఎలివేటర్ -350 మీటర్ వరకు ప్రయాణించుటకు ఎంత సమయం పడుతుంది? భూమి నుంచి ఎంత? 10 మీటర్స్ ఎత్తు నుండంట ఎలివేటర్ బయలుదేరిందట. అది ఎక్కడ? -350 మీటర్స్ అంటే భూమి లోపలికి -350 మీటర్స్ వెళ్ళిందట. -r అంటే కిందికి, అంటే భూమి లోపలికి అని. సో ఈ మొత్తము డిస్టెన్స్ ఎంత అవుతుంది? 350 + 10 ఎంత? 360 మీటర్స్ అవుతుంది. అది నిమిషానికి ఎంత వేగంతో పోతుందట? 6 మీటర్స్ వేగంతోనే ప్రయాణిస్తుందట. 6 మీటర్స్ వేగం. మనకి ఏం కావాలి? టైం కావాలి. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మనకు టైం కావాలి, ఇక్కడ వేగం ఉంది, ఇక్కడ దూరం ఉంది. సో వేగానికి ఫార్ములా ఏంటిది? వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం కదా. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? కాలం. సో కాలం ఈజ్ ఈక్వల్ టు దూరం బై వేగం. దీన్ని ఇటు తీసుకెళ్ళానా, దీన్ని ఇటు తీసుకొచ్చిన. ఈజ్ ఈక్వల్ టు దూరం ఎంత? 360 మీటర్స్ డివైడెడ్ బై వేగం ఎంత? 6 మీటర్స్ కదా. 6 1s are 6 6s are 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 minutes. నిమిషానికి అని ఇచ్చింది కదా, 60 minutes అంటే 1 hour అనే అర్థం. నెక్స్ట్ ఇక్కడ మనం నేర్చుకున్నవి ఏంటో చూద్దాం ఒకసారి. చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకున్నామో. సహజ సంఖ్యలు, న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి. పూర్ణాంకాలు W తో ఇండికేట్ చేస్తారు, ఇవి 0 దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు, వీటిని Z తో ఇండికేట్ చేస్తాము. ఇందులో రుణ సంఖ్యలు కూడా ఉంటాయి.
ఈ సమితిని ఐతోను కూడా ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ సంఖ్యారేఖపై ఒక సంఖ్యకు ధనపూర్ణ సంఖ్యను కూడినప్పుడు కుడివైపు జరుగుతాము, సంఖ్యారేఖపై రుణ సంఖ్యను కూడినప్పుడు ఎడమవైపు జరుగుతాము. నెక్స్ట్ సంఖ్యారేఖపై ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను తీసివేసినప్పుడు ఎడమవైపు, ఇది కూడినప్పుడేమో కుడివైపు, తీసివేసినప్పుడేమో ఎడమవైపు. సంఖ్యారేఖపై రుణపూర్ణ సంఖ్యను తీసివేస్తే కుడివైపుకి జరుగుతాము, కూడితేనేమో ఎడమవైపుకి, తీసివేస్తేనేమో కుడివైపుకి. నెక్స్ట్ ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే లేదా రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యచే గుణించగా వచ్చే లబ్ధం ఏంటి? రుణపూర్ణ సంఖ్య అవుతుంది. రెండు రుణపూర్ణ సంఖ్యల యొక్క లబ్ధం అనేది ధనపూర్ణ సంఖ్య అవుతుంది. ఒక గుణకారం నందలి రుణపూర్ణ సంఖ్యల సంఖ్య సరి సంఖ్య అయిన లబ్ధం ధనపూర్ణ సంఖ్య అవుతుంది. అట్లే రుణపూర్ణ సంఖ్యల సంఖ్య బేసి సంఖ్య అయిన వాటి లబ్ధం అనేది రుణపూర్ణ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్య చేయగాని లేక రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్య చేయగాని భాగించినప్పుడు వచ్చే భాగఫలం అనేది రుణ సంఖ్య అవుతుంది. ఒక రుణపూర్ణ సంఖ్యను మరొక రుణపూర్ణ సంఖ్య చే భాగించగా వచ్చు భాగఫలం అనేది ధన సంఖ్య అవుతుంది. అంతే కదా, రుణ సంఖ్యతోని డివైడ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ధనపూర్ణ సంఖ్య అవుతుంది. ఇక్కడ రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యతోని ధనపూర్ణ సంఖ్యని రుణపూర్ణ సంఖ్యతోని భాగించినప్పుడు ఏమొస్తుంది? రుణపూర్ణ సంఖ్య అనేది వస్తుంది. నెక్స్ట్ ఒకే గుర్తు గల రెండు పూర్ణ సంఖ్యలను గుణించిన లేదా భాగించిన ఫలితం ధన సంఖ్య. వేరు వేరు గుర్తులైతేనే రుణపూర్ణ సంఖ్య. సేమ్ గుర్తులు ఉన్నాయి అనుకోండి, అంటే మైనస్ తోని ఇంటూ చేసిన రుణపూర్ణ సంఖ్యని రుణపూర్ణ సంఖ్యతోని భాగించిన అప్పుడు ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, +6 వస్తుంది. ఇది 3/2 ప్లస్ వస్తుంది. ఓకేనా? ఒకవేళ గుర్తులు వేరే వేరే అయినాయి అనుకోండి, అప్పుడు -3 × 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? -6 వస్తుంది, రుణ సంఖ్య వస్తుంది. అదే ఇక్కడ చెప్పేది. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల ధర్మాలు. సంవృత ధర్మం సంకలనంలో వర్తిస్తుంది, వ్యవకలనంలో కూడా వర్తిస్తుంది, గుణకారంలో వర్తిస్తుంది, కానీ భాగాహారంలో వర్తించదు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే, సంవృత ధర్మం, స్థిత్యంతర ధర్మం, సహచర ధర్మం, తత్సమాంశం, విలోమం ఇవేవి కూడా భాగాహారంలో ఉండవు. సో చూసుకోవాల్సింది మనం ఇవే. నెక్స్ట్ స్థిత్యంతర ధర్మం అనేది సంకలనంలో పాటిస్తుంది, సహచర ధర్మం సంకలనంలో పాటిస్తుంది, తత్సమాంశం సంకలనంలో ఉంటుంది, విలోమం కూడా సంకలనంలో ఉంటుంది. అదే వ్యవకలనంలో అయితే ఓన్లీ సంవృత ధర్మమే పాటిస్తుంది, ఇంకే ధర్మాలు పాటించవు. నెక్స్ట్ గుణకారంలో అయితే సంవృత ధర్మం పాటిస్తుంది, స్థిత్యంతర ధర్మం పాటిస్తుంది, సహచర ధర్మం పాటిస్తుంది, తత్సమాంశం ఉంటుంది, విలోమం అనేది ఉండదు. ఇక్కడ సంఖ్యలందు గుణకారం సంకలనంపై విభాగిస్తుంది. A, Bలో పూర్ణ సంఖ్యలైన a × b + c = a × b + a × c. ఇదేంటి? గుణకారంపై సంకలనం భాగిస్తుంది అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ ఏ ఒక పూర్ణ సంఖ్య అయినా a / 0ని నిర్వచించబడదు. ఇదేంటి? అర్ధరహితం. ఏ ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య అయినా 0 / ఏమవుతుంది? 0 అవుతుంది. a / 1 ఏమవుతుంది? 1 అవుతుంది. ఇంతటితో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.